గుంటూరు 23వ డివిజన్ కి చెందిన టీడీపీ నాయకులు లాం నవమి, లాం వర్ధన్రావు మహానాడు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతి రోడ్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వర్ధన్రావు, నవమి దంపతులు ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవి డూప్లు ఏర్పాటు చేయించి పార్టీ నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఇందులో భాగంగా నవమి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళలకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా స్త్రీ శక్తి పథకంతో పాటు అనేక విధాలుగా మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. మహానాడు ఎప్పుడు ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని ఈరోజు మహానాడు కార్యక్రమం మా తెలుగు మహిళల పండగ, అందరి పండగ. నా తెలుగుదేశం నా బాధ్యత. నా వంతుగా నేను మహిళల తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి ఈరోజు ఈ కార్యక్రమం 23వ డివిజన్ అధ్యక్షుడు లాం వర్ధన్రావు గారి ఆధ్వర్యంలో మేమందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మహానాడు ప్రోగ్రాం చాలా విజయవంతంగా మేము సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము. అట్లాగే మాకు సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, బాలయ్య బాబు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు మహిళలకి సూపర్ 6 పథకాలు కానీ, మహిళలకి ఫ్రీ బస్ కానీ, తర్వాత అంగన్వాడీ వాళ్ళకి కానీ, డ్వాక్రా పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు సపోర్ట్గా మహిళలకు ఎంతో సపోర్ట్ ఇచ్చున్నారు. ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మహిళలకి రిజర్వేషన్ అని, తర్వాత ఇవన్నీ ఎక్కువగా స్త్రీశక్తి, శ్రీనిధి ఇట్లాంటివి మాకు సపోర్ట్గా ఎన్నో విధాలుగా మహిళలు కూడా పురుషులతో సరిసమానంగా ఉండాలని చెప్పేసి మా కోసం చాలా పాటుపడుతున్నారు. అట్లాగే ఎన్టీఆర్ గారు ఆస్తి హక్కు, సమాన హక్కును మహిళలకి ₹2 కిలో బియ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మాకు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు అన్నీ అమలుపరుచున్నారు. అట్లాంటి ఈరోజు మేము ఈ పండుగని కనుల పండుగగా మేము జరుపుకుంటున్నామండి.